నోట్లోంచి బయటికి రాలేదు. అరే ఏంటో చెప్పు. వనతి ఇది మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందేంటి? ఎందుకు ఇన్స్టిట్యూట్లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు? మేము చనిపోతేనే ఇందుకు సమాధానం దొరుకుతుందా? వానది మిస్ 5 మిస్డ్ కాల్ ఇచ్చారేంటి? డాబా మీదకి రమ్మన్నారు సపరేట్ గా. ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరూ దీన్ని ప్రశ్నించడం లేదు? నన్ను ఎందుకు పైకి రమ్మన్నారు? మిస్, మన పిల్లలు ఎవరో హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి రాసుంటారు. లేదు సార్, మన స్కూల్ పిల్లలు ఎవరు ఇన్స్టిట్యూషన్ అని రాయరు సార్. స్కూల్ అయిపోగానే పక్కనున్న జీపీ విమెన్స్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చి రాస్తున్నారని సెక్యూరిటీ చెప్పారు. ఒకవేళ వాళ్ళెవరైనా ఇప్పుడు రాస్తే ఏమవుతుంది మిస్? మీరెందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? వాళ్ళ మనసులో ఏముందో అది రాయడానికే కదా ఈ మ్యాజిక్ వాళ్ళు ఇక్కడ. సార్ సార్ ఏమిది సార్? సార్ రాసేశాడు. ఇది ఖచ్చితంగా వాడి పనే. సార్, వాడే రాసుంటారు దీన్ని. స్వీట్ క్యూట్ సార్, అయినప్పుడు నాకు సార్, బాగా సార్, తెలుసు. మిస్, ఇదంతా మీరిచ్చిన చదివే. సార్ నేనేం మాట్లాడుతుంటే మీరేంటి అయ్యో, సార్? నేను నా లైఫ్ గురించి మాట్లాడుతున్నానండి. నా వైపు నుంచి ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది నా నాకు బాధ. అర్థమవుతుంది మా ఇంట్లో సార్. సార్, నా నేను పేరెంట్స్ నన్ను చెప్పేది- పెళ్లి చేసుకోమని నన్ను ఎంత ఇబ్బంది లేదు సార్, పెడుతున్నారో నేను మీకు చెప్పేది తెలుసా? కాస్త నేను ఇప్పుడు ఏం వినండి. చెయ్యాలి? ఒక్క నిమిషం సార్. అరే ఏంటంటే సార్, మీరు ఒక్క పోండి. నిమిషం. ఇకపై నా జీవితంలో ఏమి బుద్ధి లేదా? పిచ్చోడువా నువ్వు? నీకు ఇంత వయసు అయినా కానీ ఇంకా అర్థం కావట్లేదా? నిన్ను లవ్ చేయకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానా? ఏ రోజైనా ఒక్కసారి నన్ను అడిగావా నన్ను లవ్ చేస్తున్నావా అని? ఇప్పుడు అడుగు. నన్ను లవ్ చేస్తున్నారా మీరు? లేదు. ఆ? లేదా మిస్? ప్లీజ్ మిస్, ప్లీజ్ మిస్. లూస్. మనసునున్న ఈ ఎడం కన్నులో ఏదైనా సమస్య? కంట్లోనా? అవునమ్మా. ఏమీ లేదు అంకుల్. లేదు, వీణ్ణెలా లవ్ చేసావమ్మా? అందరికీ ఓకేనా తల్లి? అమ్మా నాన్న ఏమంటారు? నాకు నాన్న మాత్రమే ఆంటీ. అయితే సింపుల్ మ్యాటర్. అవును, మీ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదు. మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు? ఆ, ఎరా, నీకెన్నిసార్లు చెప్పాను తప్పులు చెయ్యొద్దు చేయొద్దని? నోరు తెరవద్దు. ఇకపై ఎక్కడున్నా పిలిచిన వెంటనే రావాలి. ఏంట్రా? ఇకపై వాయిదా ఉన్నప్పుడు రాలేదంటే తోలు పొలిచేస్తాం. ఏమండి, మీ నాన్న రౌడీ అని నాకు చెప్పలేదు. క్రిమినల్ లాయర్. ఆయనకి నేను నచ్చుతానా? ఏ బాబు, సార్, ఎప్పుడు వేసిన పాలసీ ఆ తర్వాత రానేలేదు. డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం వస్తావా? డబ్బు లేదు, గిబ్బు లేదు. వెళ్ళు. నాన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు. నేను చెప్పాను కదా, కనకవేల్. ఓ, నా పేరు కనకవేల్. జీపీ మెట్రిక్ స్కూల్లో పీటీ మాస్టర్ గా పనిచేస్తున్నాను. మంత్లీ 18,000 నా శాలరీ. కూతురికి ఓకే అంటే నాకు ఓకే. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు. సార్, నాన్న మాట్లాడతారట. మీ నాన్నగారా? Yes, sir. ఇవ్వు. చెప్పండి సార్. చాలా సంతోషం సార్. కనకవెల్ చెప్పాడు మీరు ఒప్పుకున్నారని. అంతా ఓకే కదా? అబ్బాయి మీకు నచ్చినట్టే కదా? ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మీ అబ్బాయి నాకు నచ్చలేదు. ఓ పిరికివాడికి పిల్లనివ్వడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు? మీ అబ్బాయి గురించి విచారించాను, చాలా బాగా పెంచారు. అమ్మాయి ఇష్టపడిందన్న ఒకే కారణంతో నేను ఓకే అన్నాను. రేపు నా కూతురికి ఏదైనా అయితే నేనే వెళ్లి నిలబడాలి. ఖచ్చితంగా మీ అబ్బాయి రాడు. పర్వాలేదు, నా కూతురే కదా. రేపే మీ ఇంటికి వస్తున్నావు.
అన్ని కుదిరితే ముహూర్తాలు పెట్టుకుందాం. సార్ ఏంటి ఇలా చెప్పేశాడు? జాతకం అసలు కలవలేదమ్మా. మరెలా? ఈ 2 జాతకాలు ఒకటిగా కలవనేకూడదు. అలాగే కలిసినా కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని భరించదు. పిల్లలు పుడితే కూడా ఇతన్ని మతించరు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నీచంగానే చూస్తుంది. ఇది కలవకూడని జాతకమ్మా. ఏంటయ్యా ఇలా నేశారు? అమ్మా, ఈ జాతక ప్రకారం ముందే వీళ్ళకి పెళ్ళయ్యి చాలా ఏళ్లయినట్టుందే. అదెలా సాధ్యమయ్యా? ఆ? పొరపాటైంది. అది మా ఇద్దరి జాతకం. అబ్బాయిది ఇక్కడుంది. ఇదిగోండి. నీచంగానా? సరిగ్గా చూసి చెప్పండి అయ్యా. నీచంగానా? జాతకాలు కలిసాయ్యా? సమస్య మొదలైంది. ఏమైందయ్యా? ఇన్నేళ్లుగా ఏది జరగకూడదని మీరు అనుకున్నారో ఆ సమస్య మొదలవబోతుంది. అక్క, ఆ రోజు నీకు జరిగిన విషయాన్ని వీడియోగా తీసి నెట్లో వేశారక్క. ఇప్పుడు ఈ వీడియోని అన్ని వెబ్సైట్లోనూ షేర్ అవుతుందక్క. ఈ సమయంలో దానికి అటు ఏం పని? ఎంత త్వరగా నిశ్చయం చేయగలరో చేసేయండి. నేను ఆ సమయానికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. కాఫీ తీసుకోండి అన్నయ్య. ఆహా, వద్దమ్మా. మా నాన్నని భయపడేవాడని చెప్పాడు కదా. తీసుకోమ్మా. ఇప్పుడు మొదలు పెట్టండి నాన్న. ఇప్పుడు చూడు నేనేం చేస్తానని. కప్పు మీద ఫోటో చూసారా బావగారు? మా అబ్బాయే 10th చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్. కరాటే మాత్రం కాదు, కుంఫు, జూడో, లూడో అన్నిట్లో బ్లాక్ బెల్టే. ఏంటి పోకిరి ఓడైపోకూడదని కొంచెం చూసి చూసి మేం పెంచాం. చాలేరా బాబు. ఏంటమ్మా వర్కౌట్ అవ్వలేదా? ఇల్లు పెద్దదిగా ఉంటుందనుకుని వచ్చి ఉంటారేమో. పెళ్ళయిన తర్వాత వేరే ఇంటికి మారచ్చనయ్య. నన్ను ఏంటండి ఇలా అంటున్నారు? తల్లి లేని బిడ్డ గారాబంగా పెరిగింది. కుటుంబంలో అందరూ కలిసి ఉంటే సంతోషమేగా. మాకు అన్ని విషయాలు ఓకే అన్నయ్య. వచ్చే మంచి ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. ఈ రోజే నిశ్చితార్థం డేటు చూసేద్దామా? రేపు మంచి ముహూర్తం ఉంది. ఆ తర్వాత ఆడి నెల వచ్చినందువల్ల 1.5 నెల తర్వాత ఆవని 21వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. బయట తలెత్తుకోలేకపోతున్నావు. ఆడపిల్ల పెంచలేవని మీ నాన్న అడుగుతున్నారు. ఇలా చూడు, ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా ఇంట్లోనే ఉండు. ఏమండి, నెలన్నర తర్వాతే నిశ్చితార్థ ముహూర్తం కుదిరిందా? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. అన్నయ్య, రేపే నిశ్చితార్థం పెట్టేసుకుందామా? ఎందుకు ఈ రోజు సాయంత్రమే పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిశ్చితార్థం అంటే ఊరికేనా? మండపం, భోజనం, డెకరేషన్ ఎన్ని పనులున్నాయో రేపు తెలుసా? పెట్టుకుందాం ఆంటీ. రేపు మా అమ్మ బర్త్డే. అమ్మ బ్లెస్సింగ్స్ తో సింపుల్ గా గుడిలో చేసుకుందాం. నాకు ఓకే. అందరికి ఓకే అంటే నాకు ఓకేనే. తెల్లవారి 5 గంటలకి బ్రహ్మముహూర్తంలో పెట్టుకుందాం. ఇంకేంటి, చెక్క బ్యాగులు తీసుకొని మరి షాపింగ్ చేయటమే. మరి ప్రిన్సిపల్ చైర్మన్ గారికి పత్రిక ఇవ్వమని చెప్పారు. నువ్వు ఇస్తావా? నాకు ఆయన అంటే చాలా భయం. నందిని నందిని, టైం 10 అవుతోంది. తనేంటి ఈ టైంలో స్కూల్ లోపలికి వెళ్తోంది?
నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఎందుకు నందిని ఇలా చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్సా? దేనికి? ఆ రోజు మీరే కదన్నయ్య మా నాన్నతో పాటు నన్ను చాలాసేపు వెతికారు. మేమేం అడుగుతున్నావు, నువ్వేం చెప్తున్నావు నందిని? నిన్నొచ్చిన వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? అనుకోవడానికి ఏముంది? ఎవరు వెదవ చేసిన పనికి నువ్వేం చేస్తావో చెప్పు. నిన్న ఒకరోజు నీ లైఫ్లో ఏమీ జరగలేదు అని ముందుకు వెళ్ళిపోతూ ఉండు. ఇవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు, వెళ్ళు. అందరూ ఒకటి చెప్తున్నారు, మీరొకటి చెప్తున్నారు. అందరూ ఏముంటున్నారమ్మా? ఇలా జరగడం వల్ల అందరూ నిన్ను అదోలా చూస్తారు. కొన్నాళ్ళకి బయటికి వెళ్ళకు అని అమ్మా నాన్న చెప్పారు. నా మీదేం తప్పుంది? నన్ను ఎవరు ఏమనరని ధైర్యంగా బయటకొచ్చాను. నేను బయటికి రాగానే ముందు చూసింది మిమ్మల్నే అన్నయ్య. మీ ముఖాన్ని చూడగానే నాకంత సంతోషం. మీలాగే అందరూ నన్ను చూస్తారని నేను అనుకున్నానన్నయ్య. కానీ ఇదేంటే ఏమీ తెలియనట్టుగా వస్తుంది. నిన్న ఇది వేసుకున్న డ్రెస్ చూడాల్సిందే. అయ్యయ్యో. అవునక్క, మగవాళ్ళు సరిగ్గా ఉన్నా ఆడవాళ్ళే సరిగ్గా ఉండడం లేదు. మెల్లమెల్లగా నా ధైర్యాన్ని లేకుండా చేశారు. నిన్ను చూశాక సొసైటీ పిల్లలు కూడా చెడిపోతారనుకుంటా. వాళ్ళ నాన్న దగ్గర చెప్పి ఈ ఇల్లుని ఖాళీ చేయమని చెప్పాలి. సరిగ్గా చెప్పావు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఈ ఆ అమ్మాయిలు వీడియో చెల్లెలు సోషల్ మీడియాలో వచ్చింది. అందరూ ఎందుకు నన్ను తిడుతున్నారు? నేనే తప్పు చేశాను. కమెంట్స్ రాసిన వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదన్నయ్య. వాళ్ళే నేను తప్పని చెప్తున్నారనుకుంటే ఇన్నాళ్ళు నాతో నవ్వుతూ మాట్లాడుతూ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేనే తప్పంటున్నారు. వీటన్నిటికన్నా ఏంరా, నిన్న నేను చుడిదార్ వేసుకుని వెళ్ళుండాలి కదా. చివరికి నా తమ్ముడు కూడా నేనే తప్పన్నాడన్నయ్య. 20 ఏళ్లగా పరిగెడుతూ ఆడుకున్న వీధన్నయ్య అది. ఆ వీధిలో నేను తలెత్తుకుని నడవలేకపోయానన్నయ్య.